ఓం శాంతి. ఈరోజు 23వ రోజు ఈశ్వరీయ నశాలో లీనం అవుదాము. మహావాక్యము: మీరు సహజ యోగి, స్వతహా యోగి, సదా యోగి, కర్మయోగి, శ్రేష్ఠ యోగి. మీరు మీ సంకల్పాలను, శ్వాసను ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క జ్ఞాన ఆధారంపై ఏ సంకల్పము, ఎలాంటి సంకల్పము, ఎంత సమయం అంటే అంత సమయం ఆ సంకల్పంలో స్థిరంగా ఉండగలగాలి. స్వమానము: నేను ఆత్మ, సూక్ష్మ శక్తులు మరియు సంకల్ప శక్తికి యజమానిని. యోగాభ్యాసము: నేను జ్యోతి బిందు ఆత్మను, నేను ప్రకాశంను, నేను శక్తిని, నేను నా స్వరూపంలో పవిత్రమును, శుద్ధమును, నిర్మలమును. నేను పరంధామంలో అఖండ జ్యోతి తత్వములో నిర్వికారి, నిర్వికల్పమును, కర్మాతీతును. నేను జ్వాలా స్వరూపంను, జ్యోతి స్వరూపంను. పవిత్ర ఆత్మనైన నా నుండి పవిత్రత యొక్క ప్రకంపనాలు నలువైపులా వాతావరణంలో వ్యాపిస్తున్నాయి. మధురమైన బాబా, మీరు పరమ పావనమైన వారు. మీరు ఆత్మనైన నాకు పవిత్రత వరదానం ఇచ్చారు. మీరు నన్ను కూడా ఇప్పుడు పవిత్రత వరదానం ఇవ్వడానికి యోగ్యంగా చేశారు. నేను ఆధారమూర్తును, ఉద్ధారమూర్తును. నేను మాస్టర్ పతిత పావనంను. నేను జ్యోతి బిందు ఆత్మ, పవిత్రత ప్రకంపనాలతో ప్రకృతిని కూడా పవిత్రంగా చేస్తున్నాను. ప్రకాశము, శక్తి మరియు పవిత్రతా కిరణాలు నాపై పడుతూ నా నుండి నలువైపులా వ్యాపిస్తున్నాయి. పవిత్రత నా నిజస్వరూపము. నా ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము. నేను చైతన్య ప్రకాశమును. నేను మాయా యొక్క ఛాయ నుండి అతీతమైన ఫరిస్తాను. నేను విదేహిని. బాబా, నేను పవిత్రతా సాగరంలో ఆడుకుంటున్నాను. వృత్తి పవిత్రము, దృష్టి పవిత్రము, సంకల్పాలు పవిత్రము,
స్థితి పవిత్రము. ఇది ఎంతో శీతలమైన, స్వచ్ఛమైన మరియు సుందరమైన స్థితి. ఇప్పుడైతే నా మనస్సు మీ లగన్లో మగనమై ఉంది. మీ ప్రేమలో స్థిరమై ఉన్నాను. ఓం శాంతి.